సార్ ఇప్పుడు మీరు డెమోక్రసీ గురించి చెప్పారు కదా. సో యూ హ్యావ్ ఇంక్లినేషన్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డెమోక్రసీ, బట్ వాట్ అకార్డింగ్ టు యూ వై ఆర్ పీపుల్ ఓన్లీ ఓటింగ్ ఫర్ క్రిమినల్స్ అండ్ కరప్ట్ పీపుల్? పాలిటిక్స్ మీద అంత అవగాహన లేదు. మై బ్రీఫ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ లైక్ జేపీ గారు వెనకాల తిరిగినప్పుడే అప్పటి వరకు ఒక ఐడియా ఉండేదండి. ప్రజలంతా మంచోళ్ళు, పొలిటీషియన్స్ అంతా చెడ్డోళ్ళు అని. మంచి పొలిటీషియన్స్ ఎన్నుకుంటే మొత్తం అంతా మారిపోద్దని. దెన్ గ్రాడ్యువల్లీ కేమ్ టు నో దట్ పొలిటీషియన్స్ అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు. మనం ఊహించుకున్నంత, సినిమాలో చూపించినంత ఆల్ ద చెడంతా ఒక పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఒక పొలిటీషియన్ తీసేసిన మాత్రాన సొసైటీ బాగుపడిపోవడం అంత ఉండదు. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కండిషన్స్కి పొలిటీషియన్స్ ఎంత బాధ్యులో, ప్రజలుగా మనం కూడా అంతే బాధ్యులం. మనం ఓటుకి డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ద పొలిటీషియన్స్. సో అదొకటనే కాదు, దే ఆర్ మెనీ things. So I can't really blame the politicians for all the bad that is happening around us. And ఇప్పుడు లాట్ ఆఫ్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫిల్మ్ స్కూల్స్లో లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అనమాట. అంటే మన ఇక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో తీసుకున్నా, న్యూయార్క్లో తీసుకున్నా, యూ సీ సో మెనీ ఇండియన్స్. అంటే మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ అది ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని చదువుకుంటున్నారు ఇక్కడ కూడా స్కూల్స్లో. సో మీరు ఏమంటే అది నిజంగా అవసరమా? ఎందుకంటే మీరు కానీ ఇంకా చాలామంది దే రియల్లీ డిడ్ నాట్ గెట్ ట్రైన్. సో ఒక రాజమౌళి గారి లాగా అవ్వాలి అంటే ఆ ట్రైనింగ్ అవసరం అంటారా? ఇట్లా ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అంటే అవసరం లేదు అని ఏమి చెప్పలేమండి. ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా ఏమీ చదువులేని వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుకొని పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో చదువు ఉంటేనే పైకి వస్తారని లేదు, చదువుకోకపోతేనే పైకి వస్తారని లేదు. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. బట్ ఒక మంచి యూనివర్సిటీలో, మోర్ దెన్ మంచి యూనివర్సిటీ, ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ టీచర్, స్టూడెంట్ని అర్థం చేసుకొని స్టూడెంట్లో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ని బయట తీసుకొచ్చే టీచర్ దొరికితే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆ టీచర్ యూనివర్సిటీలో ఉండొచ్చు, బయట ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు, ఒక పుస్తకంలో ఉండొచ్చు. సో వెళ్ళి నేర్చుకోవడం అనేది తప్పేం కాదు. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఇన్సైట్ ఆఫ్ అసలు సినిమా ఎలా తీయొచ్చు, మనకున్న ఐడియాని తెర మీదకి ఎలా ఎక్కించవచ్చు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దే విల్ గివ్ యూ అన్ ఇన్సైట్ విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్. బట్ అది ఉంటే డెఫినెట్గా చదివేసిన వెంటనే ఉద్యోగం, ఒక డిగ్రీ వచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని ఎలా చెప్పలేము. ఇది వచ్చిన వెంటనే సినిమాలో క్లిక్ అవుతారని చెప్పలేమండి. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్.